మాజీ సీఎం జగన్ 5 ఏళ్లు నియంతల పరిపాలన చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. విలాసవంతమైన భవనాలు అంటే జగన్ కు ఇష్టమని, అందుకే బెంగళూరులో 100 గదులతో విల్లా, ఋషికొండలో భారీ ఖర్చుతో భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును జగన్ దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఋషికొండ భవనాలపై విచారణ చేస్తామని హెచ్చరించారు. ఋషికొండలో నిర్మించిన భవనాలపై మాజీ మంత్రులకే స్పష్టత లేదని అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ గా ఉన్న ప్రాంతాలన్నింటి కూడా కుల్లగొట్టి ఒక సైకో పరిపాలనలో, ఎందుకంటే మనం చూసాం ఆ జగన్మోహన్ రెడ్డికి విలాసమైనటువంటి భవనాలు అనేది పిచ్చి. బెంగళూరులో 100 గదులు ఉన్నటువంటి 90 పైచిలకు బెడ్రూమ్లో ఉన్నటువంటి విలాసమైనటువంటి కోట, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇట్లా ఒక సైకోతత్వం ఉంది, నియంతకు ఉండేటువంటి సైకోతత్వం ఉంది. కాబట్టి ఆ కొండని కూడా కొల్లగొట్టి విలాసమైన భవనాన్ని కట్టించి అది ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా కట్టుకుని ఈరోజు మళ్ళీ మాట మార్చి వాళ్ళు ఏదో ప్రభుత్వ బ్లాక్ అనేది దానికి అవసరమైన తీరు బట్టి పర్టికులర్ డిపార్ట్మెంట్ కానీ పర్టికులర్ ఇష్యూ బేస్ మీద సెక్రటేరియట్ కట్టాలన్నా లేకపోతే ఇంకోటి కట్టాలన్నా అన్నారు. వాళ్ళ మంత్రులే కరెక్ట్గా చెప్పట్లేదు. ఒకలేమో ప్రభుత్వ భవనం ఉన్నారు, ఒకలేమో రాష్ట్రపతి వస్తే వాడుకోవచ్చు, గవర్నర్ వస్తే వాడుకోవచ్చు అని చెప్పి వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు. తప్పకుండా దానిపైన ఇలాంటి చర్య తీసుకుంటే పేదకు మంచి జరుగుతుంది. తప్పకుండా అది కూడా తీసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాధన దుర్వినియోగాన్ని అరికట్టి ప్రజలకి మంచి జరిగే విధంగా దాన్ని కూడా మేము చేస్తాం. అలాగే